కార్తీక్ దీపాలతోటి జ్యోత్స్న సూరజ్కి ఎందుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఏ బంధం లేకపోయినా నన్ను వదిన అని ప్రేమగా పిలుస్తున్నాడు. అందుకే అతనికి మేము శ్రేయాభిలాషుల్లా ఉండాలి కదా అని దీప చెప్తుంది. మరి నాకు కూడా శ్రేయాభిలాషుల్లా ఉండొచ్చు కదా అని జ్యోత్స్న అడుగుతుంది. మాతో నీకు బంధం అవసరం లేదు కదా అని దీప కౌంటర్ వేస్తుంది. ఏనాడైనా మమ్మల్ని ప్రేమగా పిలిచావా? మరి నీకోసం ఎందుకు ఆలోచించాలి అని దీప అంటుంది జ్యోత్స్నని. మీరు సూరజ్కి సంబంధాలు చూడడం నాకు ఇష్టం లేదని జ్యోత్స్న చెప్తుంది. నువ్వు చెప్పాల్సిన పాయింట్కి రా జ్యోత్స్న అని కార్తీక్ రెచ్చగొట్టేసరికి జ్యోత్స్న తన మనసులోని మాట చెప్తూ ఉంటుంది. సూరజ్ అంటే నాకు ఇష్టం, నేను వాణ్ణి ప్రేమిస్తున్నా, సూరజ్నే పెళ్లి చేసుకుంటా, సూరజ్ నాకు కావాలని జ్యోత్స్న చెప్తుంది. ఈ మాట నేను ఎలా నమ్మాలి అని కార్తీక్ గుచ్చి అడుగుతాడు. నా మనసులో నువ్వు లేవు బావా, సూరజ్ మాత్రమే ఉన్నాడు, సూరజ్నే పెళ్లి చేసుకుంటా, మీరు నా పెళ్లి చేస్తానని ఫ్యామిలీకి మాటిచ్చారు, సూరజ్తో నాకు పెళ్లి చేయించండి జ్యోత్స్న ఫీల్ అవుతూ చెప్తూ ఉంటుంది. ఇదే మాట వెళ్ళి సూరజ్తో చెప్పమని దీప సలహా ఇస్తుంది. కానీ నా మాట నమ్మడు వాడు, మీరిద్దరూ చెప్తే ఖచ్చితంగా వింటాడు, మీరే సూరజ్ని ఒప్పించాలని జ్యోత్స్న రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. నాకు అగ్రిమెంట్తో పనిలేదు బావా, అయినా నా దగ్గర పెట్టుకున్నానంటే నాకు పెళ్లి చేస్తారనే కదా, నాకు సూరజ్కి పెళ్లి చేయండి, పెళ్లి రోజే ఆ అగ్రిమెంట్ చింపేస్తా, ఇక దీపే శివనారాయణ గారి అసలు మనవరాలని అందరికీ చెప్పేస్తానని జ్యోత్స్న పెద్ద ట్విస్టే ఇస్తుంది. నేనే ఈ నిజం అందరితో చెప్తానని జ్యోత్స్న అంటుంది. వీళ్ళ మాటల్ని దూరం నుంచి శ్రీధర్ వింటాడు. మేం ప్రయత్నిస్తాం, కానీ నువ్వు కూడా ఒక అడుగు వేయాలి, సూరజ్కి నీ ప్రేమ తెలియాలి, దూరంగా ఉండాలని చూడకు అని జ్యోత్స్నకి దీప చెప్తూ ఉంటుంది. నీ పెళ్లి చేసే బాధ్యత మాదే అని జ్యోత్స్నకి మాటిస్తారు. జ్యోత్స్న ఏమంటుంది అని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కార్తీక్ దీపను కాంచన అడుగుతుంది. నేను మారాను, పెళ్లి చేసుకుంటానని దీప చెప్తుందని, దీపకి జ్యోత్స్న చెప్తుందని కార్తీక్ చెప్తాడు. మధ్యలో వచ్చి శ్రీధర్ ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తే కార్తీక్ కట్ చేస్తాడు. జ్యోత్స్న పెళ్లికి మీ జీవితానికి ఏదో సంబంధం ఉంది, జ్యోత్స్న కూడా ఏదో నిజం చెప్తానంది, ఆ నిజమేంటో చెప్పు అని కార్తీక్ని శ్రీధర్ అడుగుతాడు. కానీ మట్టిలో దొరికే బంగారం చెప్పి కార్తీక్ మెల్లగా తప్పించుకుంటాడు. థ్యాంక్స్.